भाई अंदरिकी राम राम जय शिवराय वेलकम बैक టు జాదవ్ శ్రీకాంత్ బ్లాగ్స్. సో ఇవాళ డే 12 హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఫోన్లోనే మీతో మాట్లాడుతున్నా. అయ్యో పేరు పిలిచిన మావాడు వచ్చింది. అరే నేను జస్ట్ మాట్లాడుతున్నారా? అరే ఇక్కడ దాకా వస్తున్నాడు చూడు. అరే ఇద్దరు వస్తున్నారే. అరే అమ్మ ఆగ్రా. అరే అరే ఏ అడు అడుగు 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 బాబు కొంచెం మాట్లాడుతున్నా. డిస్టర్బ్ చేయకు. అరే డిస్టర్బ్ చేయకురా అంటే. సో గాయస్ ఇప్పుడైతే వర్క్కి వెళ్తున్నా. బాగా వేస్తున్నాడు. ఫుల్ హెడేక్. బాగా జిమ్కి వెళ్ళలే. టెంపుల్లోనే వచ్చి పుషప్స్ కొట్టినా. నైట్ వర్షం పడుతుంది, వర్షంలోనే పుషప్స్ కొట్టినా. పుషప్స్ అండ్ పుల్అప్స్ ఇక్కడ వేసుకున్నాం. మొత్తం వర్కౌట్ మొత్తం రొటీన్ మొత్తం బిట్ అయింది. సో ఇప్పుడు గో టు వర్క్, టైమ్ టు గో వర్క్. డే 12 దాకా వచ్చేసిన. బాయ్ కన్సిస్టెన్సీ చూడండి ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది నాది. సో ఉండి ఇంత దూరం అయితే వచ్చిన. ఇప్పుడు దీన్ని ఆపడం అయితే అస్సలు కుదరదు. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. దీన్ని ఎట్లా చేస్తూ మెయింటైన్ చేయాలి. దీన్ని ఆపడం మాత్రం అస్సలు కాదు బాయ్. ఎందుకంటే ఒక్కసారి ఆపినా అనుకో డీమోటివేట్ కానేమో, కానీ నేను పెట్టుకున్న ఛాలెంజ్ని నేను కంప్లీట్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ నా మీద నాకు నమ్మకం వెళ్ళిపోతుంది. అందుకొరకు ఛాలెంజ్ని మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేయాలి. నేను మంచి వ్లాగ్స్ తీయకపోయినా, మంచి ఎస్థెటిక్ వ్లాగ్స్ తీయకపోయినా, నేను నార్మల్ వ్లాగ్స్ నా బోరింగ్ డే రోజు కూడా నేను వ్లాగ్స్ తీసి అప్లోడ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే తర్వాత నాకే ప్రాబ్లం అవుతుంది. నా డిసిప్లిన్ పోతుంది, నా కన్సిస్టెన్సీ పోతుంది. అది నేను జిమ్కి వెళ్ళకపోయినా నేను పుషప్స్ కొడతాను బాయ్. ఎంత అంటే 100 పుషప్స్ కొడతాను. 100 లేకపోతే 150 పుషప్స్ డైలీ కొడతాను. అంటే ఒకటేసారి కాదు, కొంచెం కొడతా. ఒకసారి 20 కానీ, ఒకసారి 30 కానీ, ఒకసారి 50 కానీ, ఇలా. లేకపోతే 50 అని, ఇలా 150 అయినా కొడతా. అండ్ పుల్అప్స్ కానీ, స్క్వాట్స్ ఉన్నాయి, దగ్గర డంబుల్స్ ఉన్నాయి. డంబుల్స్తో కూడా వర్కౌట్ వేసుకుంటా. అప్పుడప్పుడు మీకు చూపెడతా టెంపుల్లో వర్కౌట్ ఇట్లా వేస్తాను. సరేనా? నేను అది చూపెట్టలేను ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. టెంపుల్లో రాగానే బట్ దానికి వర్కౌట్ స్టార్ట్ చేసిన. సో లెట్స్ గో టు వర్క్. పనికి వెళ్ళి ఈవినింగ్ జిమ్కి వెళ్ళాలి, డాడీ తీసుకోవాలి, చదువుకోవాలి, పని చేయాలి బ్రో. తప్పదు. పని చేయకపోతే ఏం చేయలేము. ఇక ఇంట్లో కూర్చొని అమ్మ నాన్నల మీద నమ్మకం మీద ఉన్నట్టు అవుతుంది. వాళ్ళ మీద బరువు అయిపోతాం. అందుకొరకే ఓన్గా డబ్బులు సంపాదించుకొని, ఎంతో కొంత డబ్బులు సంపాదించుకొని, మంచిగా డబ్బుల్ని సేవ్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి. అక్కడ వర్క్ చేస్తూ చదువుకోవాలి. అది ర్యాపిడో అయినా సరే, అది జొమాటో అయినా సరే, లేదా అది స్విగ్గీ అయినా సరే, లేదా ఏదైనా కంపెనీలో జాబ్ చేసుడైనా సరే, కానీ వర్క్ చేస్తూ స్టడీ చేయాలి. అది నేను పెట్టుకున్న ఛాలెంజ్. పని చేయడంలో తప్పులేదు బ్రో, అదే పని. నేనైతే మీకు ఒక సజెషన్ ఇస్తున్నా బాయ్. స్ట్రాంగ్ అవ్వడం మీద ఫోకస్ పెట్టండి. ఫుల్ స్ట్రాంగ్ అవ్వడం మీద ఫోకస్ పెట్టండి. వీక్ అస్సలు ఉండకండి. ఈ ప్రపంచంలో వీకర్స్కి అస్సలు ప్లేస్ లేదు. ఇక్కడ స్ట్రాంగర్స్కి ప్లేస్ ఉన్నది. మీ దగ్గర డబ్బులు లేకపోయినా అయినా సరే, మంచి బాడీ, మంచి ఫిట్నెస్, మంచి థింకింగ్, ఓవర్ థింకింగ్ కాకుండా ఒక షార్ప్నెస్ మైండ్లో ఇదంతా పెట్టుకొని ముంగడ వెళ్ళండి బాయ్. ముంగడ మీరే ఫుల్ డబ్బులు సంపాదించగలుగుతారు. కానీ ఫస్ట్ అయితే బాడీ మీద ఫోకస్ పెట్టండి. వీక్ అసలు ఉండకండి. వీక్ ఉంటే అది మీకే లాభం ఏం లేదు, కానీ నష్టం మాత్రం చాలా ఉన్నది. సో స్ట్రాంగ్ అవడం మీద ఫోకస్ పెట్టండి నాలాగా. అండ్ జిమ్కి వెళ్ళండి, లేకపోతే ఇంటికాడ వర్కౌట్ చేయండి, లేదంటే ఏదైనా ఒకటి చేయండి, కానీ చేయండి. సరేనా? లెట్స్ గో టు హోమ్. బాయ్. ఏమైందిరా నీకు? ఏంద్రా నీ ముఖం ఏంద్రా? నువ్వేంద్రా? అరే వా రావా వా 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 రా వా 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 వా. Hey, 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 oh. Yeah. Sweet guy.
స్వీట్గా